వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే సందర్భంగా గౌతమి ఐ ఇన్స్టిట్యూట్ మరియు ఐ ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రియాంక, ప్రముఖ న్యాయవాది డి అప్పారావు, రోటరీ ఐకాన్స్ చార్టర్ ప్రెసిడెంట్ తీలోకల రాజా, ఆడిటర్ సత్యనారాయణ, గౌతమి పిఆర్ఓ పి శ్రీనివాసరావు, గౌతమి ఎండివివి కుమార్, గౌతమి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వై శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ తేజ, గౌరీపట్నంలోని వెంకటేశ్వర గురుకుల విద్యార్థులు, హెడ్ మిస్ట్రెస్ శ్రీమతి మహాలక్ష్మి, గౌతమి డీజీఎం జాస్పర్, గౌతమి ఐ ఇన్స్టిట్యూట్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ప్రియాంక ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ అయినటువంటి ఒక్కసారి అందరికీ నమస్కారం. వరల్డ్ ప్రీమెచ్యూరిటీ డే ఇది ఒక ప్రత్యేకమైన రోజు. చాలా మందికి తెలియదు ఈ రోజు ఒకటి ఉన్నది. దీని వల్ల కలుగుతున్న అనర్థాల నుంచి నివారణ చేసుకోవచ్చనే అవేర్నెస్ ప్రోగ్రాం గురించి ఈ రోజున ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేస్తూ, మన జీవితాల్లో చక్కగా పిల్లల్ని ప్రశ్నించడం, 9 నెలల కాలం తర్వాత వారికి ప్రశ్నలు జరుగుతాం. ఆ తర్వాత బిడ్డ 12 బిడ్డ అనే భావంతో చక్కగా ఆ అన్ని అవయవాలు కూడా సక్రమంగా ఎదిగిన తర్వాత మరి బయట బిడ్డ వస్తారనేది తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల మరి అడ్వాన్స్ గా అంటే 7వ నెల, 8వ నెల కూడా, 6వ నెల కూడా కొంతమంది డెలివరీలు అయిపోతుంటాయి. అలాంటప్పుడు ఆ శిశువు అవయవాలన్నీ కూడా సంపూర్ణంగా మరి రావు. అలాంటి పరిస్థితుల్లో మొదటగా మనం చూసుకుంటే కొన్ని బాక్సుల్లో పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ కానీ కొన్ని అవయవాలకు కావాల్సిన ఏర్పాట్లు కానీ చేస్తారు. ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. కానీ ఈ ఆర్ఓపి గురించి చాలా మందికి తెలియదు. అంటే ఇది కంటికి ఎదురుగుండా కనపడింది అనమాట. దాంతో ఏమవుతుందంటే ఆ పిల్లవాడికి కొంత వయసు వచ్చేదాకా కూడా అమ్మ నాకు ఈ కన్ను కనపడతలేదు, అమ్మ నాకు ఈ పక్క చూస్తుంటే కనపడతలేదని చెప్పేదాకా కూడా మనకు తెలియని పరిస్థితి. దీని నుంచి కాపాడటానికి మరి రోటరీ ఇంటర్నేషనల్ కానీ, మరి అమెరికన్ ఫౌండేషన్ ఆఫ్ ఐ మన రాజుగారు సంస్థ కానీ, అలాగే గౌతమి నేత్రాలయం కానీ చక్కగా దీనికి ఒక స్పెషల్ మిషనరీని తెచ్చి రాజమండ్రిలో అందరికీ అందుబాటులో ఉంచారు. మొన్న ఈ మధ్యనే కలకటాలో కూడా చాలా పెద్ద క్యాంపింగ్ కూడా దీని మీద జరిగింది. అది అక్కడ రోటరీ క్లబ్ ఆర్గనైజింగ్ చేస్తూ ముందుకు వెళ్తడం జరిగింది. మరి అటువంటి మిషనరీ ద్వారా ఆర్ఓపి అనే ఈ టెస్ట్ ప్రతి పిల్లవాడికి మొదటగా పుట్టవలసిన 9 నెలల కన్నా ముందుగా పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ చేయించుకుంటాం వల్ల వారికి అంధత్వం కానీ మసక కానీ లేకుండా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తాకి చాలా వెసులుబాటు ఉందన్న విషయం పబ్లిక్ లో తెలియడానికే ఈ యొక్క ర్యాలీని ఈ రోజు ఏర్పాటు చేశామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అటు ప్రపంచం అంతా కూడా బాలలకి సంపూర్ణమైన కాంతి ఉండాలని, వెలుగుల రాజ్యం, వెలుగుల దేశం, వెలుగుల ప్రపంచం కలగాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఆర్ఓపి టెస్ట్ మీద చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం కూడా మరింత మందితో ఇది అవేర్నెస్ తీసుకొస్తే ఇలాగ మరి సంవత్సరానికి 35 లక్షల మంది పిల్లలకి మరి ఈ వ్యాధి మేము ఉన్నదనే ఒక గణాంకం చెప్తుంది. అంటే ప్రతి 10 మందిలోనే కూడా, ప్రతి 100 మందిలోనే కూడా 10 మందికి ఈ యొక్క బాధతో వాళ్ళు గుడ్డివారిగా భవిష్యత్తులో ఉండవలసిన పరిస్థితి. వాళ్ళు 70-80 సంవత్సరాలు మరి ఆ రోజున మనం ఆర్ఓపి టెస్ట్ చేయకపోవటం వల్ల మరి వాళ్ళకి గుడ్డితనం వచ్చి అంధత్వం వచ్చి బాధపడుతుంటారు. కాబట్టి తల్లిదండ్రులారా ఒక్కసారి ఆలోచించండి. మీరు కానీ అడ్వాన్స్ గా కానీ ముందుగా బిడ్డను కంటే మీరు వెంటనే ఆర్ఓపి టెస్ట్ చేయించండి, మీ పిల్లడికి వెలుగునివ్వండి అని తెలియజేస్తున్నాం. అందరి దగ్గర సెలవు తీసుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా గౌతమి నేత్రాలయం వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, సదా మీ సేవలో రొటేరియన్ మీ తీగిల్ రాజా. నమస్కారం.
డాక్టర్ ప్రియాంక మేడం గారిని డిస్ట్రిక్ట్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఈ జెండా రెడీని ప్రారంభించవలసిందిగా కోరుతూ ఉన్నాం. డాక్టర్ ప్రియాంక డిస్ట్రిక్ట్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ అయినటువంటి వారిని ర్యాలీని ప్రారంభించుకున్నాం. ఆరోగ్యం ఆర్ఓపిపై అవగాహన పెంచుతాం, పసిపిట్టల చూపుని పరిరక్షిద్దాం. ఆధ్వర్యంలో వరల్డ్ ప్రీ మెచ్యూరిటీ డే అని మేము నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరినీ సాధారణంగా అందరికీ స్ఫూర్తి ప్రదాతైనటువంటి వివేకానందుని యొక్క అక్కడ తీసుకుందంట, అక్కడ తీసుకున్నాడు. రండి, ఇలా రండి, స్లోగా